స్ట్రెచ్ మార్క్స్కి పూర్తిగా తగ్గించడం ఆర్ కంప్లీట్గా తీసేయడం అనేది మెడికలీ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఒక్కసారి బ్రేక్ అయిపోయిన కొలాజన్ బాండ్స్ అనేవి మళ్ళీ మనం అతికించలేం. సో వీటికి తగ్గించడానికి చేయొచ్చు. స్కిన్ టైట్నింగ్ లేజర్స్ అని ఆర్ CO2 గ్యాస్ పంపించడం అని ఇట్లాంటివన్నీ ఏం చేస్తాయంటే ఈ బ్రేక్ అయిన బాండ్స్ మధ్యలో కొంచెం ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి దగ్గరికి తీసుకొస్తాయి. సో వీటి మూలాన కొంచెం స్ట్రెచ్ మార్క్ విడ్త్ తగ్గి సన్నగా కనిపించచ్చు. ఇవన్నీ కూడా 1 or 2 టైమ్స్ ట్రీట్మెంట్స్ కావు. అట్లీస్ట్ 1 to 2 years కంటిన్యూస్గా చేయించుకుంటే మనకి కొంచెం ఒక 30 to 40% చేంజెస్ తీసుకురావచ్చు. ఇది నిజం. ఎక్కువ చేంజెస్ తీసుకురాలేం. ఎవరైనా తీసుకొస్తాము మీకు కంప్లీట్గా తీసేస్తాము అన్న నమ్మొద్దు. అది అవ్వదు సహజంగా. క్రీమ్స్ అనేటివి కూడా ఒక్కసారి స్ట్రెచ్ మార్క్ వచ్చేసాక మనకి తగ్గించే క్రీమ్స్ ఏమి ఉండవు. ఎప్పుడైనా క్రీమ్స్ ఏవైనా మీరు వాడాలనుకుంటే స్ట్రెచ్ మార్క్ రాకముందే వాడుకోవాలి. ఇది కీ పాయింట్. ఏదన్నా బయట మీకు క్రీమ్స్ ఉన్నాయి స్ట్రెచ్ మార్క్స్ తగ్గిస్తాయి అని అనుకుంటే కనుక అది పనిచేయదు. ఎందుకంటే అక్కడ బాండ్ బ్రేక్ అయిపోయింది. అది అంటుకోవడానికి కుదరదు. సో ఓన్లీ థింగ్ స్కిన్ టైట్నింగ్ లేజర్స్ కానీ కొన్ని పర్టికులర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవి డాక్టర్సే చేస్తారు. మీరు ఇంట్లలో చేసుకునేది కుదరదు. వాటితోని కూడా ఒక 1 to 2 years రిలీజియస్గా మీరు ఫాలో అయితే ఒక 30 to 40% తగ్గించుకోవచ్చు.